Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నుంచి బీజేపీ వయా టీడీపీ ఎమ్మెల్సీ వింత కథ. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపికై ఆ తర్వాత శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్గా కూడా పనిచేసిన జకియా ఖానం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఒకే రోజు ఆమె 2 సంచలనాలు రేపారు. ఇందులో ఒకటి, ఇన్నాళ్లు తాను పనిచేసిన వైసీపీకి ఇప్పుడు అకారణంగా గుడ్ బై చెప్పడం అయితే, టీడీపీలో చేరడానికి బదులు బీజేపీలో చేరిపోవడం మరొకటి. దీంతో ఏపీ రాజకీయాలలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా నేత జకియా ఖానంకు ఆ పార్టీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కూడా చేసింది. జగన్ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఆమెకు ఈ పదవి దక్కింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఆమె వైసీపీకి దూరం కావడం ప్రారంభించారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ను కలిశారు. వారితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. దీంతో ఆమె టీడీపీలో చేరడం ఖాయమని అంతా భావించారు. కానీ అక్కడే ట్విస్ట్ ఎదురైంది. టీడీపీలో చేరతారని భావించిన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం అనూహ్యంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో ముస్లిం వర్గాలు బీజేపీకి క్రమంగా దూరం అవుతున్న వేళ జకియా ఖానం ఇలా అనూహ్యంగా కాషాయ పార్టీలో చేరడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ, బీజేపీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నారు. తమ పార్టీలో కుల మతాలకు తావులేదని తెలిపారు. ఇది బీజేపీ మూల సిద్ధాంతం అన్నారు. శాసన మండలి వైస్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి జకియా ఖానం బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మైనారిటీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జకియా ఖానం చేరికతో మరోసారి రుజువైందన్నారు. మరోవైపు జకియా ఖానం ఇలా టీడీపీని కాదని బీజేపీలో చేరడం వెనుక కూటమి వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఈ ముస్లిం ఎమ్మెల్సీని తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్న సంకేతాలు పంపడం కాషాయ పార్టీ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఎలాగో మండలి డిప్యూటీ చైర్మన్ పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో బీజేపీకి ఆ పదవి ఇచ్చేందుకు వీలుగా జకియా ఖానంను ఇలా తమ పార్టీలో చేర్చుకున్నట్లు కనిపిస్తోంది.